హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఈ క్లాసులో మనం ఇండియన్ ఎకాడమీలో భాగంగా బడ్జెట్ అనే టాపిక్ సంబంధించి ఒక 10 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ 10 బిట్స్లో ఓవరాల్గా బడ్జెట్ కాన్సెప్ట్ని కవర్ చేయబోతూ ఉన్నాం. అయితే ఇదివరకే మనం ఈ బడ్జెట్ అనే టాపిక్ సంబంధించి ఇండియన్ ఎకాడమీలో భాగంగా ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 వీడియోస్ పైన ఈ 10 ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేయబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. బిట్ నెంబర్ 1. హూ ఈజ్ ది ఫస్ట్ ఫుల్ టైమ్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ ది ఫస్ట్ ఫుల్ టైమ్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి ఆర్కే షణ్ముగం శెట్టి, ఆప్షన్ డి అరుణ్ జైట్లీ. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. దేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటాం. ఈ నిర్మలా సీతారామన్ ఇప్పటికీ 2 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి అంటాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కానీ చూస్తే దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ, దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ అని చెప్పేసి అంటాం. ఇందిరాగాంధీ 1971లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలా బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రి అంటే ఇందిరాగాంధీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన 2వ మహిళా ఆర్థిక శాఖ మంత్రి, అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటాం. మరి స్వతంత్ర భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆర్కే షణ్ముగం శెట్టి అని చెప్పేసి అంటాం. ఫస్ట్ ఇండిపెండెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్కే షణ్ముగం శెట్టి. మరి 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే అరుణ్ జైట్లీ అని చెప్పేసి అంటాం. అరుణ్ జైట్లీ 2014 నుంచి 2019 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉన్న ఫిరోజ్ షా కోట్ల క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఫ్రమ్ వెన్ డిడ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైల్వే బడ్జెట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్ని అమలు చేస్తూ ఉన్నారు? ఏ సంవత్సరంలో మొదటిగా రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1921, ఆప్షన్ బి 1924, ఆప్షన్ సి 2016-17, ఆప్షన్ డి 2017-18. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1924. భారతదేశంలో మొదటి రైల్వే బడ్జెట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1924 నుంచి భారతదేశంలో రైల్వే బడ్జెట్ని అమలు చేస్తూ ఉన్నాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే 1921లో ఆక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. కానీ భారతదేశంలో తొలి రైల్వే బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1924. అలా 1924లో ప్రవేశపెట్టినటువంటి ఈ రైల్వే బడ్జెట్ 2016-17 వరకు కూడా అమలు చేయబడింది. భారతదేశంలో చిట్ట చివరి రైల్వే బడ్జెట్ ఏది అంటే 2016-17 రైల్వే బడ్జెట్ భారతదేశంలో లాస్ట్ రైల్వే బడ్జెట్ అని చెప్పేసి అంటాం. 2017-18 బడ్జెట్ నుంచి ఈ రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపివేయడం జరిగింది. మరి ఏ కమిటీ సూచనల మేరకు ఈ రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారంటే 2017 బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు ఈ రైల్వే బడ్జెట్ని మళ్ళీ సాధారణ బడ్జెట్లో కలిపేయడం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో ఒకే బడ్జెట్ ఉంది, అదే సాధారణ బడ్జెట్, జనరల్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా 1924 నుంచి 2016-17 వరకు భారతదేశంలో సుమారుగా 92 టైమ్స్ రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ టైప్ ఆఫ్ బడ్జెట్ డస్ ఇండియా ఫాలోస్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్? ఆదాయం వ్యయం ఆధారంగా భారతదేశం
ఏ రకమైన బడ్జెట్ని ఫాలో అవుతూ ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్, ఆప్షన్ బి బేస్డ్ బడ్జెట్, ఆప్షన్ సి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆప్షన్ డి సర్ప్లస్ ఆర్ డిఫిసిట్ బడ్జెట్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఆదాయం వ్యయం ఆధారంగా ప్రస్తుతం గవర్నమెంట్స్ ఎట్లాంటి బడ్జెట్ని ఫాలో అవుతూ ఉంది అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్, సమతులిత బడ్జెట్ అని చెప్పేసి అంటాం. అంటే ఆదాయం వ్యయం ఆధారంగా బడ్జెట్ 3 రకాలుగా పేర్కొంటాం. ఒకటి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్లో ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయం సమానంగా ఉంటాయి, అందుకే దీన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం మొత్తం వ్యయం సమానంగా ఉంటే దానిని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. బ్యాలెన్స్డ్ బడ్జెట్. సో 2001 నుంచి భారతదేశంలో ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ ఉన్నాం. ఇలా ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే యశ్వంత్ సిన్హా అని చెప్పేసి అంటాం. యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న కాలం నుంచి 2001 నుంచి ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఇండియాలో అమలు చేస్తూ ఉన్నాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే బేస్డ్ బడ్జెట్. ప్రస్తుత బడ్జెట్ని గత బడ్జెట్లో అంశాల ఆధారంగా తయారు చేస్తే దాన్నే బేస్డ్ బడ్జెట్ అంటాం. ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఈ బడ్జెట్ని సాధారణంగా ఫాలో అవుతూ ఉంటుంది. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ప్రభుత్వ తాత్కాలిక ఖర్చుల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క కాలపరిమితి 2 to 3 months అంటాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 1/6 అమౌంట్ కేటాయించబడుతుంది. భారీ పెట్టుబడులకు కానీ ప్రాజెక్టులకు కానీ అమౌంట్ ఏమి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు జరగవు. ప్రస్తుతం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల కాలానికి గాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే బడ్జెటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. మరి సర్ప్లస్ బడ్జెట్. ప్రభుత్వం ఆదాయం ప్రభుత్వ వ్యయం కంటే ఎక్కువగా ఉంటే దాన్నే సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ప్రభుత్వం మొత్తం రాబడులు మొత్తం వ్యయం కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి దాన్నే మిగులు బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సర్ప్లస్ బడ్జెట్ అంటాం ఇంగ్లీష్లో. ఈ విధంగా ఈ సర్ప్లస్ బడ్జెట్ని మిగులు బడ్జెట్ని ఫాలో కావడం వలన వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఎకనామిక్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం అని చెప్పేసి అంటాం. భారతదేశానికి 1960-61 సంవత్సరంలో 120 కోట్లు మిగులు బడ్జెట్ సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడిందని చెప్పేసి అంటాం. మరి డిఫిసిట్ బడ్జెట్ అంటే ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఉందనుకోండి దాన్ని డిఫిసిట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ప్రభుత్వం మొత్తం వ్యయం మొత్తం రాబడుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డిఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్ అంటూ ఉంటాం. ఈ లోటు బడ్జెట్ని ఫాలో కావడం వల్ల వచ్చే ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సబ్సిడీస్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హెడ్. సబ్సిడీస్ అనేది ఈ క్రింది వాటిలో దేని కిందకు వస్తాయి? ఆప్షన్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆప్షన్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆప్షన్ సి రెవెన్యూ ఇన్కమ్, ఆప్షన్ డి క్యాపిటల్ ఇన్కమ్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సబ్సిడీస్ దేని కిందకు వస్తాయి సార్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇదివరకు మనం టైప్స్ ఆఫ్ బడ్జెట్లో వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ట్యాక్స్ ఆన్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్, ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ పోలీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి సార్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనికి వస్తాయని చెప్పేసి అన్నాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కానీ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోనికి ఏమొస్తాయి అంటే భారీ మొత్తంలో డిఫెన్స్ ఐటమ్స్, రక్షణ ఐటమ్స్ కొనుగోళ్ళు, రుణాల చెల్లింపు, భారీ పెట్టుబడులకి కేటాయించిన మొత్తం, ఇవన్నీ దేని కిందకు వస్తాయి సార్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. మరి రెవెన్యూ ఇన్కమ్ కిందకి ఏమొస్తాయి? రెవెన్యూ ఇన్కమ్ కిందకి ఏమొస్తాయి సార్ అంటే గవర్నమెంట్కి ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్కి ట్యాక్స్ ద్వారా ట్యాక్స్ ఇన్కమ్ మరియు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా వస్తుంది, దాన్ని రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. మరి క్యాపిటల్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ చేసే మార్కెట్ బారోయింగ్స్, మార్కెట్ రుణాలు అంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు, నాన్ డెబ్ట్ క్యాపిటల్, ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయమే క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం.
ఇది మనం సెకండ్ వీడియోలో టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనే వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన పీబీఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో టైప్స్ ఆఫ్ బడ్జెట్ అని ఉంటుంది. అక్కడ ఆ వీడియోస్ అన్నీ 1 by 1 ఆర్డర్లో ఉంటాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. రెవెన్యూ డిఫిసిట్ మీన్స్. ఆప్షన్స్. రెవెన్యూ డిఫిసిట్ ఎట్లా వస్తుంది అంటే ఆప్షన్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ ఇన్కమ్. ఆప్షన్ బి రెవెన్యూ ఇన్కమ్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆప్షన్ సి కరెంట్ ఇయర్ డెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆప్షన్ డి ఎఫ్డి మైనస్ క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ డిఫిసిట్ ఎట్లా వస్తుంది సార్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ బడ్జెట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకోటి రెవెన్యూ ఇన్కమ్. ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని రెవెన్యూ డిఫిసిట్ అంటాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ ఆప్షన్స్ కానీ చూస్తే కరెంట్ ఇయర్ డెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎఫ్డి అని చెప్పేసి అంటాం. ఎఫ్డి అంటే ఫిస్కల్ డిఫిసిట్, తెలుగులో కోసులోటు అంటాం. కోసులోటు అంటే ఏంటి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పుని కోసులోటు అంటాం. నెక్స్ట్ ఫైనల్ వన్ ఈజ్ ఎఫ్డి మైనస్ క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్. కోసులోటు నుంచి రాష్ట్రాలకు ఇచ్చిన మూలధన గ్రాంట్స్ తీసివేయగా ఏమొస్తుంది అంటే ప్రైమరీ డిఫిసిట్. ప్రాథమిక లోటు ఎట్లా వస్తుంది అంటే ఫిస్కల్ డిఫిసిట్ నుంచి రాష్ట్రాలకు ఇచ్చిన మూలధన గ్రాంట్స్ తీసేస్తే ప్రైమరీ డిఫిసిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. హూ ఇంట్రడ్యూస్డ్ ది రీఫార్మ్ బడ్జెట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటిసారిగా సంస్కరణల బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్. ఆప్షన్ బి మన్మోహన్ సింగ్. ఆప్షన్ సి మిలీనియం బడ్జెట్. ఆప్షన్ డి డ్రీమ్స్ బడ్జెట్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మన్మోహన్ సింగ్. భారతదేశంలో సంస్కరణల బడ్జెట్ని సూచించినది ప్రవేశపెట్టినది ఎవరు అంటే మన్మోహన్ సింగ్ 1991లో అని చెప్పేసి అంటాం. మన్మోహన్ సింగ్ గారు 1991 జూన్ నుంచి 1996 మే వరకు కూడా భారతదేశంలో 22వ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కాలంలోనే ప్రధానంగా 1991లో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురాబడ్డాయి. అలాగే 1991లో రిఫార్మ్స్ బడ్జెట్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు కూడా 13వ భారత ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రస్తుతం ఈయన 87 ఇయర్స్ ఈయనకి హెల్త్ సరిగా బాగలేదు. ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే పీపుల్స్ అట్రాక్షన్ బడ్జెట్, ప్రజాకర్షణ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి అంటాం. 1968లో ప్రజాకర్షణ బడ్జెట్ని ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. ఈ మొరార్జీ దేశాయ్ భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా ఈ మొరార్జీ దేశాయే. ఈ మొరార్జీ దేశాయ్ 1977 నుంచి 1979 వరకు కూడా జనతా పార్టీ తరపున ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. అలాగే మరి మిలీనియం బడ్జెట్ని సూచించింది ఎవరు అంటే యశ్వంత్ సిన్హా అని చెప్పేసి అంటాం. 2000 ఇయర్లో ఈ మిలీనియం బడ్జెట్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దీన్ని రికమెండ్ చేసింది ఎవరు అంటే యశ్వంత్ సిన్హా అని చెప్పేసి అంటాం. అలాగే మరి డ్రీమ్స్ బడ్జెట్ని రికమెండ్ చేసింది ఎవరు అంటే చిదంబరం అని చెప్పేసి అంటాం. డ్రీమ్స్ బడ్జెట్ని సూచించినది ఎవరు అంటే చిదంబరం అని చెప్పేసి అంటాం. ఈ విధంగా 1970, 1997, 1998 బడ్జెట్ని డ్రీమ్స్ బడ్జెట్గా పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ బిట్ నెంబర్ 7. ఇన్ ఏ డాష్ బడ్జెట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్. ఏ బడ్జెట్లో ఆదాయం మరియు వ్యయం సమానం అన్నాడు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సర్ప్లస్ బడ్జెట్. ఆప్షన్ బి బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఆప్షన్ సి డిఫిసిట్ బడ్జెట్. ఆప్షన్ డి బేస్డ్ బడ్జెట్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్యాలెన్స్డ్ బడ్జెట్. బ్యాలెన్స్డ్ బడ్జెట్ తెలుగులో సమతులిత బడ్జెట్. ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం మొత్తం వ్యయం సమానంగా ఉంటే ఆ బడ్జెట్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. 2001 నుంచి భారతదేశంలో ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని అమలు చేస్తూ ఉన్నారు. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే సర్ప్లస్ బడ్జెట్. ప్రభుత్వం మొత్తం ఆదాయం మొత్తం వ్యయం కంటే ఎక్కువగా ఉంటే దాన్నే సర్ప్లస్ బడ్జెట్ అంటాం. మరి డిఫిసిట్ బడ్జెట్ ప్రభుత్వం మొత్తం వ్యయం మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డిఫిసిట్ బడ్జెట్ అంటాం. మరి బేస్డ్ బడ్జెట్
ప్రస్తుత బడ్జెట్ని గత బడ్జెట్లో అంశాల ఆధారంగా తయారు చేస్తే దాన్ని బేస్డ్ బడ్జెట్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ఎఫ్ఎం ఇన్ పార్లమెంట్ బట్ ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హూమ్. బడ్జెట్ని పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతూ ఉంటారు. అయితే బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు అనేదే క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆప్షన్ బి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సారీ ఫర్ దిస్ మిస్టేక్, ఇక్కడ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అఫైర్స్ అని పడింది. సో ఐ హోప్ యూ హ్యావ్ టు కరెక్ట్ దిస్ మిస్టేక్. ఆప్షన్ సి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ డి ఫైనాన్స్ మినిస్టర్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే ఒక టీం సీక్రెట్గా బడ్జెట్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో ఒక డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి సర్వేని ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటాం. సర్వే ఈజ్ ప్రిపేర్డ్ బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రస్తుతం ఇండియాలో ఆ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి అంటాం. అట్లా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో ఒక 5 హెడ్స్ ఉంటాయి. అందులో ఒక హెడ్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది క్యాబినెట్ బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బై ఫైనాన్స్ మినిస్టర్. ఆప్షన్స్: భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు అంటే ఆప్షన్ ఏ 280 ఆర్టికల్, ఆప్షన్ బి 202 ఆర్టికల్, ఆప్షన్ సి 112 ఆర్టికల్, ఆప్షన్ డి 300A ఆర్టికల్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 112 ఆర్టికల్. భారత రాజ్యాంగంలో 112 ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెడుతూ ఉంటారు. మరి అలాగే ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే హౌస్లో ప్రవేశపెడుతూ ఉంటారు. మరి భారతదేశంలో ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు నిర్మాణం గురించి పేర్కొనబడిన ఆర్టికల్ ఏది అంటే 280 ఆర్టికల్ అని చెప్పేసి అంట. మరి లాస్ట్గా 300A ఆర్టికల్ ఏంటి సార్ అంటే ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కుని తొలగిస్తూ ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 12వ భాగంలోని 300A అనే అధికరణం కింద ఒక చట్టబద్ధమైన హక్కుగా పేర్కొనడం జరిగింది. సో అట్లా ఆస్తి హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 300A ఆర్టికల్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. హూ ప్రెజెంటెడ్ ది క్యాబినెట్ బడ్జెట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్కువసార్లు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్. మల్టిపుల్ టైమ్స్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి అంటాం. ఈయన మొదట్లో ఐఎన్సీ పార్టీలో ఉండేవారు. కానీ ఇందిరాగాంధీతో కొన్ని విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి తర్వాత జనతా కూటమిని ఏర్పాటు చేసి జనతా కూటమి తరపున ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేస్తారు. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. వీళ్ళ ముగ్గురు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ ప్రవేశపెట్టారు వీళ్ళు. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. సో ఇట్లా మొత్తం మనం బడ్జెట్కి సంబంధించి 4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 వీడియోస్కి సంబంధించినటువంటి మొత్తం ఆ బడ్జెట్ ఓవరాల్ కాన్సెప్ట్ని ఈ 10 బిట్స్లో కవర్ చేస్తూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఆఫ్టర్నూన్ క్లాస్ నుంచి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అనాలిసిస్ చేయబోతూ ఉన్నాం. దాని తర్వాత టుమారో నుంచి ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఓరియంటేషన్లో క్లాసెస్ 1 by 1 డిస్కస్ చేయబోతూ ఉన్నాం. So thanks for watching this video.